మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు ఈ రాత్రి అయ్యేసరికి పతాక స్థాయికి చేరుకున్నాయి. కొన్ని దగ్గరలో అదేదో చాలా పెద్ద పెద్ద ప్రోగ్రాంలు, ఈవెంట్లు, పెద్ద పెద్ద మైక్ సెట్లు పెట్టి పెద్ద పెద్ద వేదికలు వేసి మరీ సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. నిజంగా 3 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు జోరుగా ప్రారంభమయ్యాయి. ఈ రోజుకి వచ్చేసరికి అవి పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ సెలబ్రేషన్స్ అన్నింటినీ చూసి ఉప్పొంగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు చూపినటువంటి ప్రేమ, ఆప్యాయతలకు నేను ఉప్పొంగిపోయానన్న మాజీ ముఖ్యమంత్రి, అసలు నా బలమే మీరని, మీ ప్రేమ ఆప్యాయతలే నా స్ట్రెంగ్త్ అంటూ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ట్వీట్ చేశారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు వేడుకలు చెప్పినటువంటి ప్రముఖులందరికీ కూడా, గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులు షర్మిల గారికి, అండ్ షర్మిల గారిని సొంత చెల్లెలే కాబట్టి ఆప్యాయత చూపించుకుంటూ నీ పుట్టినరోజు శుభాకాంక్షలకు కృతజ్ఞతలు అమ్మా అంటూ మరీ ఆప్యాయత చూపారు షర్మిల గారి మీద. షర్మిల గారు తన ట్వీట్లో అన్న అనిగానే ఏం ప్రస్తావించలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా షర్మిల గారి మీద ఆప్యాయత అయితే చూపించుకుంటూనే వస్తూ వచ్చారు. బహిరంగంగా ఎక్కడే కూడా ఒక్క వ్యతిరేక మాట కూడా మాట్లాడిన సందర్భాలు కూడా లేవులేండి, అది వేరే విషయం. అంటే తెలంగాణకు చెందినటువంటి మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగానే వాళ్ళ పేర్లు మెన్షన్ చేసుకుంటూ మరి కృతజ్ఞతలు కూడా చెప్పారు. వెరసి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలతో ఇటు సోషల్ మీడియాను ఒక రకంగా షేక్ అయింది. అండ్ క్షేత్రస్థాయిలో వాళ్ళ అభిమానం, కోలాహలం బహుశా ఈ సంవత్సరంలో వాళ్ళకి ఇంతకు మించిన పండుగ మరేది ఉండదేమో, కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థాయిలో స్వచ్ఛంద కార్యక్రమాలు అయితే ఏముంది, వాళ్ళ స్థాయిలో ఇందులో పార్టిసిపేట్ చేయడం అయితే ఏముంది. బాబోయ్, నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా ఈ సెలబ్రేషన్ చూసిన వాళ్ళు, వామ్మో జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ రవ్వంతా కూడా చెక్కు చెదరలేదు అని చెప్పి ఖచ్చితంగా అనుకొని ఉంటారేమో.